గాజువాక కూర్మన్నపాలెం కృష్ణనగర్ రోడ్ నెంబర్ 6 లో ఇంటి వస్త్ర గ్రాంట్ ను పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలందరూ స్వయం ఉపాధితో వ్యాపార రంగంలో రాణించడంతో వారి కుటుంబ సభ్యులతో పాటు మరికొంతమంది మహిళలకు ఉపాధి కలుగుతుందని అన్నారు. మహిళలు ఆర్థికంగా స్థిరపడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు తీసుకొచ్చి వారి అండగా నిలబడుతున్నారని అన్నారు. ఎంతో అనుభవం కలిగిన నిర్వాహకులు కామాక్షి ఇంటి వస్త్ర బొటెక్ ను ప్రారంభించడం శుభ పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు టీడీపీ అధ్యక్షులు నల్లూరు సూర్యనారాయణ, బలగ బాలనాయుడు, మహిళా నాయకురాలు భవానీ, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు గాజువాక నియోజకవర్గం కుర్మాన్పాలెం నుంచి దువ్వాడిల్లే రోడ్లో ఇంటి వస్త్రం అనే బోటిక్ ని ప్రారంభించడం జరిగిందండి. మరి దీనికి సంబంధించి శ్రీమతి కామాక్షి గారు ఈ బోటిక్ ని రన్ చేస్తున్నారు. మరి ఇందులో వారు స్పెషల్ కలెక్షన్ పెట్టి ముఖ్యంగా ఈ ఏప్రిల్స్ లేడీస్ సంబంధించినటువంటి ఏప్రిల్స్ హ్యాండ్లూమ్స్ సంబంధించి వారు ఒక క్రియేటివ్ గా కార్యక్రమం చేస్తున్నారు. అయితే ఇక్కడ కూడా తనకు ఆల్మోస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ ఉంది ఇందులో. సో అలాగే ఆన్లైన్ మార్కెటింగ్ కూడా వారు చేయగలుగుతున్నారు. సో ఈ సందర్భంగా మరి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వారు ఒక్కసారి ఇంటి వస్త్రం బొటిక్ ని విజిట్ చేసి వారికి ప్రోత్సహించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఏ ఓపెనింగ్కి వెళ్ళినా ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే స్వదాగా చిన్న షాప్ పెట్టి ఒక 10 మందికి ఉపాధి కల్పించాలని ఒక ఉన్నత లక్షణాలతో పెట్టారు. చాలా క్రియేటివ్ గా ఉంది కనుక అలాంటి వారికి ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ వాళ్ళకి ఆల్ ది బెస్ట్ తెలియజేస్తాను. ఈరోజు గాజువాక నియోజకవర్గం 86వ వార్డు కూర్మన్పాలెంలోని కామాక్షి గారి ఆధ్వర్యంలో ఇంటి వస్త్ర బొటెక్ ను రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు ఓపెన్ చేయడం జరిగింది. ఈ బొటెక్ లో డిఫరెంట్ వెరైటీస్ లేడీస్ సంబంధించిన ఐటమ్స్ అన్ని ఉంటాయండి. సారీస్ దగ్గర నుంచి బ్లౌజెస్ వరకు ఎవరికి ఏ మోడల్స్ కావాలన్నా సరే మంచి మోడల్స్ లోని ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. ఈ ప్రతి ఒక్కరు కూడా గాజువాక నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా అదర్ స్టేట్స్ కూడా మేడం ఆన్లైన్ లో కూడా ఈ బొటెక్ సంబంధించిన మెటీరియల్స్ ని ఆన్లైన్ లో కూడా సప్లై చేయడం జరుగుతుంది. ఇది అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కామాక్షి గారికి ఇంకొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఆల్ ది బెస్ట్ మేడం.